దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం అనుగ్రహించినటువంటి దేవునికి ముందుగా, తదుపరి పాస్టర్ గారికి, సంఘానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి వాక్యము సమాప్తమైనది. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం కొంచెం చదవండమ్మా. యేసు ప్రభు వారు తాను పలికిన చివరి మాటలో 6వ మాట సమాప్తమైనది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇది గ్రీకులో ఇంకొక పదం ఏముందంటే టెట్లెస్టై అంటారు దాన్ని. దాని అర్థం ఏంటంటే ఇది పూర్తయినది. దాని తర్వాత అప్పు తీసుకున్న వాళ్ళు పూర్తిగా చెల్లించినప్పుడు కూడా ఈ పదం వాడతారు. కానీ యేసుక్రీస్తు శిలువలో ఆయన సమాప్తమైనది పలికిన విషయంలో ఈ పదం బాగా పాపులర్ అయింది. అనేక సందర్భాల్లో పని చేయడం అయితేనేమి, అప్పు చెల్లించడం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా యుద్ధంలో కూడా విజయం సాధించినప్పుడు ఈ వాక్యాన్ని వాడుతుంటారు. దాని తర్వాత యేసు ప్రభు వారు తాను వచ్చిన దైవిక లక్ష్యం పూర్తి చేసి సమాప్తమైనదని పలికాడు. ఆయన దేనికి వచ్చాడు ఈ లోకానికి? పాపులను క్షమించేదానికి, పాపులకు ప్రేమ చూపించేదానికి, ప్రేమ నేర్పించేదానికి వచ్చాడు ఆయన. ఆయన వచ్చినటువంటి కార్యక్రమం ఆయన సఫలం చేశాడు. సఫలం చేసిన తర్వాత దేవుని పిలుపు అందుకున్నాడు. మోరోవర్ ఏంటంటే ఆయన మన పాపాలకు ప్రతిఫలంగా ఆయన శిలువ మీద మరణం ఉంది. దాని తర్వాత 3వ రోజు తిరిగి లేచి దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన బ్రతుకుతాడని ఇప్పుడు ఎంతోమందిని ఆయన సేవ చేసేటప్పుడు ఎంతోమందిని బ్రతికించాడు. మరి ఆయన చంపిన వాళ్ళకి తెలియదు ఆయన బ్రతుకుతాడని. తెలుసు, కానీ ఏంటంటే వారి యొక్క పగ, అంటే మనం చేసే పాపాలకి ప్రతిఫలంగా దేవుడు శిలువలో మరణం పొందాలి, తిరిగి లేయాలని చెప్పి వాక్యంలో ఉంది. కనుక అది నెరవేర్చేదానికోసం ఆయన శిలువలో చనిపోయాడు. దానికి గాను ఆయన త్యాగపూరితమైన పని చేయటంలో తెలియజేశాడు. ఆయన పని పూర్తి చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే విమోచన, మానవుల పాపము నుండి విమోచన కలుగ చేశాడు. ఆయన మన తరఫున పోరాడి పాటించి పూర్తి చేసి ధర్మశాస్త్ర సంఖ్యలను తెంచేశాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారము చాలా ఆజ్ఞలు ఉన్నాయి మనుషులకి, కానీ ఆయన పాటించి వాటన్నిటినీ తీసేసి ఆయన 2 పదాలు పెట్టాడు. ఒకటి, నిన్ను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఆయన పెట్టినటువంటి ఆజ్ఞలు. కనుక అప్పుడు ఆయన నెరవేర్చాడు. నెరవేర్చి దాని నుండి విముక్తి మనకు కలుగజేశాడు. దాని తర్వాత ఈ మాట ద్వారా మనం తీసుకోవాల్సినవి 4 అంశాలు ఉన్నాయండి. మొదటి అంశంగా ఫినిష్డ్ హిజ్ మిషన్, అంటే ప్రణాళిక పూర్తి చేయుట. ఏం ప్రణాళిక చేశాడు ఈయన? యోహాను సువార్త 17:4 వచనం చూడండి కొంచెం. చాలా దీని ద్వారా దేవుని ప్రణాళిక, దీని ద్వారా ఆయన దేవుని ప్రణాళిక నెరవేర్చి ఆయన ఏ ప్రణాళికతోనైతే భూమి మీదకు వచ్చాడో, ఎందుకైతే భూమి మీద పుట్టాడో ఆ పని అంతా ముగిసింది, దేవుని రాజ్యం ప్రకటించబడింది అని అది పూర్తి కావడం సూచించే మాటే. ఇది తన పరిచర్య అంతా కూడా దేవుని చిత్తము నెరవేర్చుట. యోహాను సువార్త 4:34 సార్ చూడండమ్మా. 4:34 వచనం.
ఈ వాక్యం ప్రకారము యేసు తనను అప్పగించిన పనిని, దేవుడు యేసుకు అప్పగించిన పనిని నెరవేర్చటం గురించి మాట్లాడాడు. మానవాళికి మార్గం సిద్ధమైంది, మోక్షం అందింది. ఆ లక్ష్యం నెరవేరింది. ఆ పని నెరవేర్చడానికి మానవునకు దేవుడు వ్యక్తపరిచేద ముగింపు మాట సమాప్తమైనదని. మొదటి అంశంగా ఆయన ప్రణాళిక పూర్తయినది, సమాప్తమైనది. రెండవ అంశము విక్టరీ ఓవర్ సిన్, పాపముపై విజయము. పాపముపై విజయం. పాపం మీద ఆయన విజయం సాధించాడా లేదా చెప్పండి? పాపం మీద ఆయన విజయం సాధించాడా లేదా? అదే ఈ 6వ మాట ద్వారా యేసు ప్రభు వారు సాధించిన విజయం సమాప్తమైనది. శిలువపై త్యాగపూరితమైనటువంటి మరణం ద్వారా మానవుని పాపములకు ప్రాయశ్చిత్తము చేసి ప్రజలను దేవునితో సమాధానపరిచారు. ఆయన పాప రుణము పూర్తిగా చెల్లించబడిన క్షణాన్ని తెలియజేస్తుంది. ఆయనను విశ్వసించే అందరికి కూడా క్షమాపణ, నిత్యజీవంగా పొందే అవకాశం లభిస్తుంది. మన పాపాల కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన శిలువ మీద మరణం పొందాడు. పాప భారాన్ని మోసి విడుదల దయచేసిన పాపంపై విజయాన్ని ప్రకటించారు. విక్టరీ ఓవర్ సిన్ అని తెలియజేసేందుకు ఇది రెండవ అంశం. మూడవ అంశము ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, అంటే ప్రవచన నెరవేర్పు. ఈ 6వ మాట సమాప్తమైనది ప్రవచనం కూడా పాత నిబంధన ప్రకారము నెరవేర్పు జరిగింది. యెషయా గ్రంథం 53:12 చూడండి. దేవుడు పాపుల్లో ఒక పాపిగా ఎంచబడ్డాడు, దొంగల్లో ఒక దొంగగా ఎంచబడ్డాడు. అందుకనే కదా ఆయన తప్పు చేసినాడని ఆయన పట్టుకొని శిక్షించి సిలువ వేశారు. ఇది ముందుగానే ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పు దేవుని ఎడల, యేసుక్రీస్తు ఎడల జరిగింది. ఆ ప్రవచనాన్ని బట్టి నెరవేర్పు జరిగింది. ఆయన పుట్టక ముందే ఎప్పుడో చెప్పిన మాట కదా, యెషయా గారు చెప్పిన మాట, దేవుడు పలికించినటువంటి వాక్యము ఆయన ద్వారా నెరవేరింది. ఆయన పడ్డ బాధలన్నీ ప్రవచన నెరవేర్పుగానే జరిగాయి. ముందే ప్రవచించినటువంటి దేవుని రక్షణ, దేవుని ప్రణాళిక యొక్క మాట. ఇక 3వ అంశము ప్రణాళిక నెరవేర్పు. ఇది 4వ అంశము ఎండ్ ఆఫ్ ఎర్త్ లైఫ్, అంటే భూమి మీద జీవితము ముగించబడింది. ఆయన మనుషునికి పుట్టి మానవునిగా జీవించి దేవుని రాజ్యం స్థాపించి ధర్మశాస్త్రము నెరవేర్చి శిలువ మీదకి ఎక్కి తన వచ్చిన పనిని ముగించాడు. సక్సెస్ఫుల్గా ఆయన జీవితం ముగించాడు. భూమి మీద జీవించిన జీవితం ఈ మాటతో ముగిస్తుంది, ఈ మాటతో సమాప్తమైనదిగా ఉంది. ఈ 4 అంశాలు 6వ మాటగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 అంశాలు చెప్పాను కదా, ఈ 4 అంశాలు కూడా 6వ మాటగా గుర్తుపెట్టుకోవాలి. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? 1, ప్రణాళిక పూర్తి చేయబడింది. 2, పాపం మీద విజయము, పాప విమోచన జరిగింది. 3వది ప్రవచన నెరవేర్పు జరిగింది. 5వది భూ సంబంధమైనటువంటి జీవిత స్వరూపం మారింది. కనుక దేవుడు మన కొరకు ఆయన తెలీదా, ఆయన మళ్ళీ నేను బ్రతకగలను, నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను, నా ప్రదేశానికి నేను వెళ్ళిపోతానని తెలుసు. కానీ ఏంటంటే మన మానవుడిగా ఆయన వచ్చాడు కాబట్టి మానవులుగా శ్రమ పొందాడు, మానవులుగానే బాధపడ్డాడు, మానవులుగానే మరణించాడు. సమాప్తమైనదని చెప్పడం ఏంటంటే ఆయన వచ్చిన పనులు, ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా సమాప్తం చేసుకుని ఆయన మత్తిరుగా దేవుని చెంతకు వెళ్ళాడు. కనుక మనం దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.